యా మేబీ ఫిష్ ఆర్ ఎనీథింగ్ సాఫ్ట్గా ఉండే ఫుడ్ ఎందుకంటే పళ్ళు కూడా లేవు. నాకు ఏదో స్పెషల్ కానీ ये ट्रांसफर करो देश ఎవరే కాదు అదే అడుగుతున్నారు బిర్యానీ అని వాళ్ళదని డైరెక్ట్ చెప్పలేం కదా, సో అందుకే ఏంటే కచ్చికాయలు తెచ్చింది. హలో ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు అనదర్ బఫెట్ బార్బిక్యూ నేషన్. ఇంతకుముందు ఇప్పుడు మనం ఫుడ్ బ్లాగ్ లో కవర్ చేయలేదు. సో ఈరోజు మనం ఇక్కడ కొండాపూర్ దగ్గర ఏఎంబి ఆపోజిట్ లో ఉన్న బార్బిక్యూకి వచ్చాం. ఇదిగోండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. ఇక్కడ ఆ ఫ్రీ లెఫ్ట్ ఉంది. యాక్చువల్లీ అక్కడి నుంచి ఎక్కడికి రావడానికి దగ్గర దగ్గర 15 నిమిషాలు పట్టింది. సో ఇది ఒక మెయిన్ ఇష్యూ. వేరే బ్రాంచ్ చూద్దాం అనుకున్నాం బట్ అవ్వలేదు. బట్ ఇదిగోండి ఇదే రోడ్డు పాయింట్ లోనే సైడ్ కి ఇక్కడ ఉంది. యాక్చువల్లీ పార్కింగ్ అటుపక్క పెట్టుకొని మళ్ళీ ఇటుపక్క రావాలి. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. ఒకసారి మీరు అటు చూసుకుంటే ఇటు మీరు చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్, అసలు ఖాళీ లేదు. ఈవెన్ ఈ ట్రాఫిక్ లో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్ నియర్లీ ఒక 15-20 మినిట్స్ పట్టింది. సో వెరీ హెక్టిక్. ఇదిగోండి ఏఎంబి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే ఉంది. సో యా ఇప్పటికే ఓపిక లేదు, బట్ ఇది ఇంకా ట్రైనింగ్. బట్ చూద్దాం లోపల ఐటమ్స్ అట్లీస్ట్ అవి మన టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఈరోజు సాటర్డే అంటే ఆఫ్టర్నూన్ ఒక ప్రైస్ ఉంది, ఈవినింగ్ ఒక ప్రైస్ ఉంది. సో ఈ రోజు మనం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చాం. సో చూద్దాం టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది ఆపోజిట్ లో. సో లెట్స్ సీ. సో యా మన వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు టేస్ట్ చేసి ఎలా ఉందనేది లెట్స్ సీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మనం ఇది ఒక హఠాత్ పరిణామం. ఏంటి బార్బిక్యూలో కూడా కరెంట్ పోద్దా, సడన్గా వచ్చింది. ఇట్స్ ఓకే. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. అది ఎవరో కాదు, నన్ అదర్ దాన్ మిస్టర్ సూర్యనారాయణ. హ్యాండ్షేక్. హాయ్. సో ఈజ్ నియర్లీ 90+, బట్ హీ కెన్ ఏబుల్ టు వాక్ అండ్ ఈట్. సో లెట్స్ సీ. ఈరోజు కొంచెమే తింటారు బట్ చూద్దాం. చూడండి ఎంత ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. సో యా మీ సో లెట్ స్టార్ట్. అండ్ ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు వస్తాయి, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి తినేసి చూద్దాం ఎలా ఉందని. సో ఇక్కడ బేసికలీ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, కేక్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ లాస్ట్లో తినేవి. సో ప్రజెంట్ అయితే మనం స్టార్టర్స్తో మొదలు పెడదాం. ఆల్రెడీ మనోడు చెప్పాడు ఇంకిద్దరు రావాలి. సో లెట్ స్టార్ట్. ఎగ్జైట్మెంట్. యా గుడ్, వెరీ గుడ్. సో యా అంటే ఈయన చాలా తక్కువ తింటాడు బట్ వస్తుంది. సో కొద్దిగా తింటారు బట్ మాట్లాడడం చూద్దాం. అండ్ ఎక్కువ కూడా పడదు కాబట్టి మేబీ చిన్న చిన్న స్టార్టర్స్ అండ్ జ్యూసెస్ ఏమైనా ఉంటే అవి తాగుతారు అంతే. జస్ట్ సరదాగా ఉంటుందని పట్టుకొచ్చాం. యా మేబీ ఫిష్ ఆర్ ఎనీథింగ్ సాఫ్ట్గా ఉండే ఫుడ్ ఎందుకంటే పళ్ళు కూడా లేవు. సో చూద్దాం. వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ ట్రాఫిక్ అండ్ దిస్ ఏరియా? జస్ట్ 750 meters 23 minutes చూపించింది. అండ్ నియర్లీ 200 minutes ఆల్సో ఇట్స్ అరౌండ్ 15 minutes. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ కూడా వదలట్లేదు. అండ్ ఈ బీబీక్యూ నేషన్ అయితే ఏ ఫ్లోర్ అంటే రోడ్ మీద ఐ గాట్ హెడేక్. కొంచెం తల నొప్పెడుతుంది. ఆ ట్రాఫిక్ కానీ చాలా వేడి ఉంది. సో చూద్దాం ఇక్కడ టేస్ట్ కొంచెం బాగుంటే లెట్స్ సీ. ఆల్రెడీ సో మెనీ బఫెట్స్ కవర్ చేసాం. ఇది మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు. ఇది కవర్ చేయలేదు. వైజాగ్ వెళ్ళినప్పుడు చాలాసార్లు తిన్నాం బీబీక్యూలో, బట్ ఇక్కడ తినలేదు. ఇక్కడ ఫినిక్స్ బిల్డింగ్ లో బార్బిక్యూ నేషన్ ఉందని మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ చెప్పారు. వాళ్ళు వెళ్ళారు బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఎలా ఉందో ఈవెన్ ఆఫ్టర్ 5-6 months అగైన్ వీఆర్ మేకింగ్ ద ఫుడ్ బ్లాగ్. సో చూద్దాం ఎలా ఉందనేది. యాక్చువల్లీ బార్బిక్యూ అండ్ 53 degrees. కొన్ని వెళ్ళంగానే అవి ఏం కవర్ చేయలేదు బట్ యా ఆఫ్టర్ లాంగ్ టైం కూడా కొంచెం
బాగుంటే చాలు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈడేంటి ఎలా ఉన్నాడు, ఏమైంది భయ్యా? 100 బుక్ చేసావు కదా అని చెప్పి ఒకడాగా జిమ్ బయటికి వెళ్ళి ఫుల్ చేయిస్తాడు, ఇవేమో తీసుకుంటే తీసుకురావట్లేదు. అంటే మనోడు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత థర్డ్ టైం వచ్చాడు అనుకుంటా జిమ్కి ఆఫ్టర్ 6 months. సో యా, సో వర్కౌట్ ఆబ్వియస్లీ నాకు కూడా నీరసంగా ఉంది. సో ఫస్ట్ మనకి పానీపూరి ఇచ్చారు. స్పెషల్ అంటే ఫిట్నెస్ 300, పండ్ల 100 क्लोज कर लूं। ఇట్స్ గుడ్. దహీపూరి ఏదో చెప్పారు. ఇట్స్ గుడ్ నో. ఐ థింక్ దే బాట్ సంథింగ్. సో లెట్స్ సీ. స్వీట్ కార్న్ yeah, somehow little less salt. కంప్లీట్ 0 సాల్ట్. కార్న్ లో ఉంది, కార్న్ సాల్ట్ సాల్ట్ పెట్టారు, నాకు పైన చేసిన దాంట్లో సాల్ట్ లేదు. Okay. బార్బీక్యూ పిల్లలు వస్తున్నాయి, చూద్దాం. బొగ్గులు కుంకుమలు ఆడిపోతున్నాయి. దాన్ని ఎరవడం పాన్ బాగా ఎండిపోయినట్టుంది. तंदूरी पनीर टिक्का, पाइनएप्पल सब and malai broccoli sir special ఓకే. one mushroom sir, only one is tasty. ఓన్లీ టూ आवरेक ले బార్బీక్యూ. बोले क्या था आवरेक Okay, one barbecue. नहीं भैया, और एक है एक Veg. नहीं और एक ये ट्रांसफर करो दे. సో ఇది ఈ వెజ్ పెట్టారు టేస్ట్ చేయమని. మష్రూమ్ అండ్ ఈ పన్నీర్ మన చీనాగడ్ ఉన్నాడు, టేస్ట్ చేసి చెప్పడానికి. వింటున్నా. What's that, sir, comfortable? ఓకే, కొంచెం వేరే మనం చెప్తాం. పన్నీర్ ఓకే, మష్రూమ్ మష్రూమ్ రెడీ చేసాడు. మష్రూమ్ ఏదో వేసినట్టు ఉన్నాడు, అంతేం బాగుంది. పికిల్లా ఉంది ఇది. వేయకుండా తెమ్మంట. బాగాలేదు. మష్రూమ్ మళ్ళా కాఫీ మష్రూమ్ అంత బాగాలేదు, బట్ పన్నీర్ ఓకే. ఇది ఏంట్రా? లిటరలీ ఆస్కింగ్ అంటే ఏమని చెప్తున్నాడు. సో బాగా ఉంది, కొంచెం తిన్నాడు, బట్ స్టిల్ హంగ్రీ. దట్ ఈస్ గుడ్ థింగ్. సో ఎంతవరకు తినగలడు, ఏంటి తినగలదాన్ని. సో బేసికల్లీ వచ్చే కొన్ని మరి కింద ఫిష్ ఈస్ గుడ్. ఇది కూడా కాలిపోతున్నారా? ఫిష్ అయితే బాగుంది ఫ్రెష్గా. మీట్ బాల్స్ ఓకే. చికెన్ పర్లేదు, తిన్నారు సార్ ఇది కూడా. అది అసలు కొనలేకపోతే. ఓకే, ఫిష్ చికెన్ చెప్పుకున్నాం. మీట్ బాల్స్ ఓకే, ఒకసారి ట్రై చేస్తాను అంతే అన్నట్టు. బాగున్నారా? అరే ఇది కదా ఒకటే తిన్నా, పర్లేదు. రొయ్యలు చూడు. ఎక్కడైతే బాగానే ఉంది, మిగతా దగ్గర నార్మల్ స్టార్టర్స్ కూడా చాలా యావరేజ్ ఉంటాయి. సో హియర్ ఇట్ ఇస్ గుడ్. నీకేం నచ్చింది? I don't eat all the things, but fish is little bit good. Mutton balls also okay. Mainly ఎక్కువ ఏం జరుగుతుందంటే ఫస్ట్ టైం బాగా చేస్తాడు, నెక్స్ట్ టైం Spicy, salty, comfortable sir. జాయింట్స్ అన్నా పర్లేదు, మన వాళ్ళు కొంచెం లిటిల్ సాటిస్ఫాక్షన్తోనే దాన్ని ఎప్పటి వరకు. యాక్చువల్లీ చికెన్ ఐటమ్ 2-3 పీసెస్ తిన్న తర్వాత ఇంకా నాకు తెలియదు. మనకి ఫిష్ ఉంది ఫ్రెష్గా ఇంకొక చెప్తాం. అండ్ మటన్ మీట్ బాల్స్ కూడా కంపేర్ టు వేరే బఫేస్ కొంచెం బాగానే ఉంది. సో ఆ రెండు తినేసి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. Sir, cooking का time दीजिए. సో అవే చెప్తాం, మటన్ హ్యామ్స్ అండ్ ఫిష్. మరి చికెన్ అది కొంచెం హార్డ్ కూడా ఉంది అండ్ బాగాలేదు.
సో మా తాత అయిపోయింది మంచి ఊపి మీద తింటున్నాడు. బాగుంది ఏంటంటే చాలా అంటున్నాడు, మళ్ళీ ఆఫీస్ ఏమన్నాడు. సో దట్స్ గుడ్, ఈటింగ్ వెరీ గుడ్. సో చూద్దాం ఎంతవరకు మనవాడి కెపాసిటీ ఉంది. తీసుకోండి తీసుకోవాలి. ఒక పొటాటో చెప్తేనా మళ్ళీ కలు ఓన్లీ ఆలు ఫ్రై లేక కాజు సాస్ వేయడం అయినా ఎలా ఉందా? నాట్ గుడ్, ఏదో స్పెషల్ కానీ అలా ఉంది. వేసుకురా ఆల్రెడీ వచ్చి కాలే ఫిష్ చికెన్ ఇది ఫిష్ అదైతే బాగానే ఉంది. చూపించింది ఎనాక్సర్ ఎనాక్సర్ అంటే చూపించింది అంటే అదేనా మరి ఎక్కువ కాల్ చేస్తే మనకి టేస్ట్ ఒకటే కొంచెం టేస్ట్ ఉంది. ఈవెన్ చికెన్ కూడా ఒక 3-4 పీసులకే టేస్ట్ పోయింది. ఇప్పుడు బాగున్నాయి. సంథింగ్ కొద్దిగా వేస్తుంటే అయిపోయిన తర్వాత ఇంకోటి అడుగుతున్నాడు. పర్లేదు తినొచ్చు కానీ ఇది ఓవర్గా ఇదైతే కొంచెం కష్టం. నిన్నే చెప్పాను ఒకసారి పర్ హెడ్ 1000 రూపీస్ కవర్ చేయగలరు అని చెప్పాను. అంటే లేను అన్నారు, బట్ ఈ ట్రైయింగ్ లెవెల్ స్పోర్ట్స్ మ్యాన్ పీరియడ్ బటన్ మళ్ళీ పవర్ కట్ అయింది. ఏ రెస్టారెంట్ కామన్ అయిపోయింది. ఏంట తాత అసలు ఆగట్లేదు. ఏదో ఇద్దాం కొంచెం, అసలు తగ్గట్లేదు. ఇంట్లో తిండి కానీ బయట. సో ఇప్పుడే చికెన్ వింగ్స్ వచ్చాయి. ఇది కూడా సగం సగం కుక్ అయినట్టుంది. నచ్చిందా? కుక్ అయినట్లే. మోస్ట్లీ ఆయిల్ ఉన్నందులో ఆయిల్ didn't like it. Wings not good for me. కావాలా తాత ఆగట్లేదు, సెంచరీ కొట్టేలా ఉన్నాడు. చూద్దాం. ఇది 3వసారి పవర్ కట్ అవ్వడం. ఇప్పటికే ఇక్కడ చాలా హీట్గా ఉంది, అయినా కూడా ఈ పవర్ కట్ ఏంటో మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి వెజ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, పన్నీర్, ఇది మటన్, ఇది కడాయి చికెన్ వేసుకొచ్చిన. ఎలాగో పెద్ద దీని మీద హోప్స్ లేవు కాబట్టి పన్నీర్ కర్రీ అయితే బాగానే ఉంది. గ్రేట్. అంటే నాకు కొంచెం స్పైస్ ఉంటే నచ్చుద్ది. అవి చాలా ఓకే ఠీకే భయ్. సో చికెన్ దమ్ బిర్యానీ అండ్ వెజ్ దమ్ బిర్యానీ అంటూ కొంచెం స్వీట్ ఫ్లేవర్ తగులుతుంది. స్పెసిఫిక్గా స్పైస్ ఉంటే నచ్చుద్ది, బట్ ఇది కొంచెం స్వీట్ ఉంది. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఓకేష్. సో లిటరలీ దమ్ బిర్యానీలో చికెన్ ముక్కలు ఉడకలేదు. చికెన్ దమ్ బిర్యానీలో పీసెస్ అయితే అస్సలు బాగాలేదు. నాట్ గుడ్. కడాయి చికెన్ కూడా అంత టేస్ట్ లేదు. మెయిన్ కోర్స్ వెరీ యావరేజ్. అంటే ఈవెన్ ఇది కూడా, ఇది మటన్, ఈవెన్ మటన్ పీస్ కూడా డజంట్ టేస్ట్ గుడ్. ఇప్పుడు కూడా అంతేం బాగాలేదు. ఇది యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడైనా కూడా స్టార్టింగ్ వచ్చే స్టార్టర్స్ కొంచెం ఫ్రెష్గా మంచిగా బాగుంటాయి. తర్వాత మెల్లిమెల్లిగా ఆ టేస్ట్ మారడం, ఆ పీసెస్ కూడా చాలా ఈజీగా విరిగిపోవడం, ఆ టేస్ట్ లేకపోవడం. దట్స్ ఓకే, దిస్ ఈజ్ బిజినెస్ బ్రో. నాట్ గుడ్. ఎలా ఉంది? ఏదైనా పర్లేదు అంటున్నాడు. సో ఓకే, మొత్తం మళ్ళీ తెచ్చారు ఫిష్ ఎవ్రీథింగ్. బట్ అసలు ఇవైతే అసలు టేస్ట్ లెస్. చెప్పాను కదా, సెకండ్ టైం నుంచి వచ్చిన థర్డ్ టైం నుంచి అసలు టేస్ట్ వెరీ కమ్ హే. అయినా మన చైనా గడికి నచ్చింది, తింటున్నాడు. ఎనఫ్. నీకేమనిపించింది సెకండ్ టైం? టేస్ట్ ఎలా ఉంది? ఇవి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసేప్పుడు? ఈవెన్ ఇదిగో వింగ్ వచ్చింది కొత్తది. నార్మల్ తినేసి చెప్పు ఇందాకడికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఈట్ ఇట్. బాలేదు. ఎవరే కాదు. సో మెయిన్ కోర్స్ అంతేం లేదు. స్వీట్లు కూడా 2-3 ట్రై చేశాను. డబుల్ కా మీఠా ఓకే, అండ్ ఈ స్వీట్ కూడా
ఓకే, గులాబ్ జామున్. మన కేక్ లేవు కూడా ఎక్కువగా, నార్మల్ కేక్స్ అండ్ సలాడ్స్ ఇవి. ఈరోజు పెద్దగా ఐటమ్స్ ఏం లేవు, మెనూ చేంజ్ అయిపోయింది అన్నాడు. ఈవెన్ జాయింట్స్ అడిగితే వింగ్స్ తెచ్చారు, అది కూడా అంతేం బాగాలేదు. మన వాళ్ళకి కూడా పైన ఆవకాయ ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో అయితే డిసప్పాయింటెడ్. లెట్స్ సీ ఎట్ ద ఎండ్. సో బేసికల్లీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఇదే మొత్తం చూసుకుంటే వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ స్వీట్స్ అండ్ ఆల్ అంతేం బాగాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిన్ డిష్ ఉంది. సో ఇక్కడ నార్మల్ స్టార్టర్స్ ఇవన్నీ, సలాడ్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ మెనూ ఉంది, ఇవి లేవు ప్రిపేర్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ పానీపూరి, దహీపూరి అండ్ ఆల్ అదర్ ఐటమ్స్. సో అవి కూడా ఓవర్ ద టైం అంత టేస్ట్ అనిపించలేదు. సో ఇక్కడ మెయిన్ కోర్స్ యాక్చువల్లీ ఇక్కడ ఇది కిచెన్, అండ్ ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ అవుద్ది. సో ఇదే వెజ్ దమ్ బిర్యానీ అండ్ స్టీమ్ రైస్, టమాటా పప్పు. యా ఇది ఇదంతా వెజ్ మెయిన్ కోర్స్. అండ్ ఇక్కడ నుంచి యా అక్కడ లెఫ్ట్ సైడ్ అది వెజ్, ఇటు పక్క నాన్ వెజ్. సో వస్తుంటే చెప్తున్నాడు భయ్యా వచ్చి అటు ఇటు అని. సో అదే ఇక్కడ చూసుకుంటే ఇదే కర్రీస్ ఉన్నాయి. ఇది అంతే నాకు అనిపించలేదు. ఇదిగోండి ఇది కడాయి అండ్ మటన్ రోగన్ జోష్. మన వాళ్ళకి కొంచెం ఇదైనా కొంచెం కుక్ అయిందని తిన్నారు. అండ్ ఇది కూడా ఇందులో పీసెస్ నాకు అంత నచ్చలేదు. సో అంతే, యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్గా అయితే ఇదే. సో స్వీట్స్ కూడా అంతే అనిపించలేదు. సో లాస్ట్లో ఇక్కడ ఐస్ క్రీమ్ 2 ఫ్లేవర్లు ఉన్నాయి, వెనీలా అండ్ స్ట్రాబెరీ అనుకుంటా. సో ఇంకా ఇవి టేస్ట్ చేసుకొని ఇంకెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ అందరూ ఫుల్ అయిపోయారు. సో ఓన్లీ స్టార్టర్స్లో కొన్ని ఐటమ్స్ తప్ప మిగతా ఏవి నచ్చలేదు. బొక్కడే సో అంతేగా నచ్చలేదు. అందరూ అన్సాటిస్ఫైడ్. తాత కూడా సగం తిన్నాడు, బట్ అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఏదో ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. పదండి వెళ్ళిపోదాం అంటున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ లేవు, అది చాలా డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఫ్రూట్స్ కూడా అసలు వెరీ లిమిటెడ్ అండ్ స్వీట్స్ కూడా అంత టేస్ట్ లేవు. అంటే ఇంకా స్టిల్ ఆకలేస్తుంది. నిన్న ఐటమ్స్ తిన్నాను కదా, స్టిల్ ఏదో అసలు తిన్నట్టే లేదు. అన్నీ ఏదో టేస్ట్ చేసి వదిలేసాం. బిర్యానీ అసలు కర్రీస్ కూడా అంత టేస్ట్ లేదు. ఫ్లేవర్స్ మసాలా అంత అనిపించలేదు నాకైతే. ఇది నా పర్సనల్ వ్యూ. మోస్ట్లీ లైక్ స్పైసీ అండ్ టేస్టీ ఫుడ్. సో ఇదైతే నాకు అంత సెట్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈవెన్ ముందెళ్ళిన వాటిల్లో ఓకే చాలా ఐటమ్స్ ఉన్న టేస్ట్లు బాగోకపోయినా సంహౌ ఏదో ఒకటి తిని సాటిస్ఫై అయ్యాం. బట్ ఇక్కడ టిఫిన్స్ కూడా లేవు. ఐ థింక్ ఇది సాటర్డే 9:20 అవుతుంది. మేము నియర్లీ 7:30 7:40కి వచ్చాం. ఈవెన్ దగ్గర 1.5-2 hours అవుతున్నా కూడా అంతే అనిపించలేదు. సో యా, దిస్ ఈజ్ మై రివ్యూ. ఇంకా దీని గురించి చెప్పడానికి ఇంకేం లేదు. సో ఫైనల్గా నేను కంక్లూజన్ ఇచ్చేసి అండ్ దీని ప్రైసెస్ మనిషికి ఎంత పడిందో బిల్ వచ్చాక లెట్స్ డిస్కస్. మాట్లాడుతుంటే తాత తిప్పేస్తున్నాడు కెమెరా. సరే ఇక్కడే మాట్లాడదాం. సో ఈలోపు మీరు ఇంకేమైనా వేరే బఫెట్, ఏఎస్ఎఫ్ అండ్ మాస్టర్ పీస్ ఏమైనా చూడాలంటే ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మిగతా ఫుడ్ బ్లాగ్స్ కూడా చూడండి. అండ్ ఏమైనా ట్రావెల్ బ్లాగ్స్ చూడాలంటే ఇక్కడ ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్లో దొరుకుతాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. చెప్పాను కదా మటన్ కొంచెం బాగా కుక్ అయిందని. ఈవెన్ అంత అనిపించలేదు నాకు టేస్ట్. బట్ వీళ్ళు అదే తింటున్నారు. అట్లీస్ట్ ఒక ఐటమ్ అయినా కొంచెం బెటర్ అని అది తింటున్నారు. నాకైతే అది కూడా అంత టేస్ట్ అనిపించలేదు. ఓకే బాయిల్ అయింది కానీ అంత అనిపించలేదు. లెట్ ఇట్ బి. ఇంకెక్కడో ప్లేట్ ఉంది. ఎన్ని చెప్పుకున్నారా బాబు. ఈవెన్ ఇక్కడ ఏమైనా థమ్స్ అప్ ఆర్ ఎనీథింగ్ కావాలంటే వీ నీడ్ టు బై ఎక్స్ట్రా. ఇక్కడ డ్రింక్స్ అయితే ప్రెజెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అటు వీడియోలు చెప్తుంటే మెల్లి తిప్పుతున్నాడు కెమెరా. ఓకే బిర్యానీ ఆల్రెడీ కానా భయ్యా అలా అడుగుతున్నారు బిర్యానీ అని. బాలేదని డైరెక్ట్ చెప్పలేం కదా. సో అందుకే ఇగో తాత వెళ్ళిపోదాం పదరా అంటున్నారు. తాతకు కూడా అంత అనిపించలేదేమో. ఎప్పటికే చాలా తిన్నాడు, కొంచెం టైం ఇవ్వాలి. అండ్ మోరోవర్ ఇక్కడ ఇందాకటి వరకు బీబీక్యూ వల్లేమో ఈవెన్ స్వెట్ వస్తుంది, అసలు గాలి తగలేదు. ఇంకేం లేదు తినడానికి. ఈవెన్ తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. మా అమ్మాయిలు కూడా పన్నీర్ అండ్ జస్ట్ స్వీట్లు ఇవే తిన్నారంతే, నథింగ్ ఎల్స్.
మంచిగా వస్తుంది. ఐస్ క్రీమ్ షుగర్లే కాబట్టి బాగానే ఉంటుందిలే. అలా ఉండాలి, నిగ్రహంగా ఉండాలి. కడుపు నిండితే నిండిందని చెప్పాలి, అంతేగాని సో మనవాడి నేసుకొచ్చాడు. చైనా గడి చాలా కోపంగా ఆవేదనతో ఏమంటున్నావు? ఆ డైలాగ్ ఏంటంటే ఇప్పుడు కానీ తినకపోతే వేడి పెట్టి బొగ్గులతో మొహమే కొడతాను. అంటే ఏం తినలేదు కదా, ఆవేదన ఉంటది కదా, మనోడు వేసుకొచ్చాడు. నేను కూడా తీసుకొస్తాను. ఏం మనుషులు రా. సో ఎంతో కొంత ఇదే బాగుంది కాబట్టి ఇంకో రౌండ్ వేసుకొచ్చాం. బకెట్ కంప్లీట్. నీకు వద్దులే, నీకు కాదు. కెమెరా గింబల్ అడిగి తిరుగుతుంది కదా, బాగున్నా. అంటున్నాడు. ఛార్జింగ్ లేదు, 9% ఉన్నారు. ఆపేద్దాం. చెప్పు చేయనా, కంప్లీట్ అయిందా? దీని మీద నీ అభిప్రాయం ఏంటి? బాగుంది తేజ, ఎలా ఉంది? ఎలా ఉంది చైనా ఓవరాల్ ఎక్స్పీరియన్స్? ఓకే అది కూడా ఇవన్నీ వేసుకున్నాడు కాబట్టి పర్లేదు. వెరైటీస్ అయితే ఎక్కువ వెరీ బేసిక్. అదే ఒకసారి బిల్ వస్తే తెలుస్తుంది. మోస్ట్లీ మేము మధ్యాహ్నం మాట్లాడినప్పుడు 750 per person లైక్ ఆన్లైన్ వెబ్సైట్ లో, అండ్ వీళ్ళు టేబుల్ బుక్ చేసినప్పుడు per person కి 125 డిస్కౌంట్ అన్నారు. ఇక్కడ బాగలేక ఎక్కువ ఏం తినలేదంటే ఈ పెద్ద మనిషి అన్ని తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళలేని అంటున్నాడు. అంత పొట్ట పేలిపోయలేదు. ఫ్రూట్స్ కూడా వెళ్ళి తగిన ఫ్రూట్స్ తెచ్చుకుందాం అనుకుంటే వాటర్ అన్ని పిప్పి అయినా కూడా వీళ్ళు ఏం వదలట్లేదు. అది హైలైట్ మన వాళ్ళతో, అది అడ్వాంటేజ్. వేస్ట్ అయిపోద్ది అనే దాంట్లో ఏం ఉండదు. మస్క్ మెలన్ ఎలా ఉన్నా తినేసాం. ఇప్పుడు మన పెద్ద మనిషి టేస్ట్ చేసాడు, ఎలా ఉందన్నా? అయినా కూడా వదలలేదు కదరా. అదే తినేసాడు. సో ఇప్పటి వరకు మనం ఏం తినలేదు కదా. లాస్ట్ లో మన వాళ్ళు ఒక్కొక్కటి వాటర్ మెలన్ వేసుకుని వస్తున్నారు. ఇదొక్కట ఈ పెద్ద మనిషి చేతులు ఉన్నాయి నోట్లో. ఇక్కడ తినవండి మనోడు కట్టలు. కట్ట కూడా ఈ తీయట్లేదు, ఎలా కట్ చేసి వాళ్ళకి నోట్లు వేసేస్తున్నారు. ఇంకా మన వాళ్ళందరూ కన్ను వేస్తున్నారు. ఎప్పుడు పెడతాడా, ఎప్పుడు వేసేద్దాం. నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. చూడండి, ఈడు గట్టిగా ఒక 10 పాకెట్ల మటన్ వేస్తే ఈడు హ్యాపీ, ఆడు స్వీట్లు వేస్తే ఆడు హ్యాపీ. తాత వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాం అన్నాడు. వీడియో చూసరికి నడించేస్తున్నాడు. వెళ్ళిపోదాం అంటున్నాడు. వెళ్ళిపోదా? వీడియో ఆన్ చేసరికి మామూలు యాక్షన్ కాదు ఇది. ఇప్పుడే ఫ్రెష్ గా వాటర్ మెలన్స్ తెచ్చాడు పెద్ద ట్రేతో పెట్టాడు. ఏంటే కజ్జికాయలు తెచ్చింది దిస్ ఈస్ సమ్హౌ బెటర్ ఫ్రూట్స్. యాక్చువల్లీ చూడండి, ఇదంతా ఒకటే పీస్ కానీ ఇన్ని మొక్కలు చేసాడు. చూసారా అది ఆ పద్ధతి, డిసిప్లిన్ ఉండాలి.
ఇందాకే మరి తిన్నాను చెప్పారు సిగ్గు లేకుండా. ముందు టేస్ట్ ఏదో ఇప్పుడు చూడు తాత చూసావా, చెప్పాను కదా దొరికిపోయాడు ఇందాక నుంచి లాగేస్తున్నాడు. పిల్లగా తినబుద్ధి వేయట్లేదని ఎన్ని తినేస్తున్నాడు చూడు. లాస్ట్ 5 నిమిషాల్లో ఫ్రూట్స్ తప్పేం తెలియదు నిజంగా. 5 నిమిషాలు 50 నిమిషాలు 9:50 10 అవుతుంది. 10 11 తింటానే ఉంటారు. 600 ఏంటి కేక్ అంత ఉంది? ఎంత పెద్ద కేక్ తెలుసా? ఓకే ఓకే ఓకే. అయితే హ్యాండ్లెస్ బకెట్ అండ్ రిపీట్ అని రాస్తారు. బట్ చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉందంటే మనం చాలా బకెట్స్కి వెళ్ళాము ఇప్పటి వరకు. జస్ట్ నార్మల్ ప్లేసే. కేక్ చెప్పి చాలాసేపు అయింది అంటే క్లీనింగ్ కోసం వాళ్ళు వస్తే మేము వేసి వెళ్ళిపోతాం కదా. పక్క టేబుల్ ఎక్కడ చాలా బాయ్ బాయ్ విశేష్ బోల్ దో బాయ్. బాయ్ బోల్ దే బాయ్. కొడతారా? హ్యాపీ బర్త్డే. వాటర్ మెలన్ నాట్ కేక్స్. కేక్ తిందా? అరే తిందా చేయను కేక్. పూర్వకాలపు రాజులో ఉన్నాడు. ఇప్పుడే పిలిచిపోతామని, బట్ కెమెరా చూడగానే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. సో ఇప్పుడే బిల్ పే చేశాను. 4883 అంటే 7 personsకి వేశారు. తాతకి ఇవ్వలేదు. అండ్ 125 డిస్కౌంట్ ఫర్ ఈచ్ పర్సన్ వచ్చింది. అంటే ఆల్రెడీ ఇందాక 200 బుక్ చేసినప్పుడు పే చేసాం కాబట్టి అది ఇది. సో ఓవరాల్గా ఒక 5100 అలా వచ్చింది. ఫర్ 7 people 5000 ఈజ్ ఓకే. బట్ టేస్ట్ వైజ్ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈవెన్ మన మిగతా వాళ్ళు కూడా అంతేం సాటిస్ఫై అవ్వలేదు. బట్ కొన్ని ఐటమ్స్ ఫిష్ అండ్ ఫ్రాన్స్ ఫస్ట్లో బాగుంది, తర్వాత అంత లేదు. సో అదే టోటల్గా 5K దగ్గర బిల్ అయింది. అండ్ తాత ఏం తినలేదు కాబట్టి ఎక్కువ ఏం వేయలేదు. సో దట్స్ ఆల్. ఇదే రివ్యూ అయితే ఇదే. అంతేం అనిపించలేదు. లైక్ ఓకే ఆ ప్రైస్కి మన వాళ్ళు అంటున్నారు ఓకే అని. బట్ కొన్ని ఐటమ్స్ మంచిగా ఉంటే బాగుండేది. రెగ్యులర్ అండ్ నాట్ సో మచ్ ఈటబుల్. ఏదో టేస్ట్ చేసి వదిలేయడానికి తప్ప అంత తినాలి మళ్ళీ తినాలి అన్నంత అయితే ఏం అనిపించలేదు. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మీరు ఏమైనా కొత్త రెస్టారెంట్స్ ఆర్ కొత్త బఫెట్స్ ఏమైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి, వీల్ రివ్యూ దే. సో లాస్ట్ టైం బఫెట్స్ ఏమైనా మీరు వీడియోస్ చూడాలంటే ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. అండ్ ట్రావెల్ బ్లాగ్స్ చూడాలంటే ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా ఛానల్లో చూసుకోండి. అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ 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 బాయ్.